ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి నిన్నటి దినమున ఈ రోడ్ల మీద ఉన్నవారు అనేక మందికి దేవుణ్ణి ప్రేమపూర్వకంగా వారందరికీ బెడ్షీట్లు అవి పంచి వారి కోసం ప్రార్థన చేసి రావడం జరిగింది. ఇటువంటి మంచి పనులు మనం ఇంకా చేయాలని ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 126వ కీర్తన 5వ వచనము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఈరోజు కన్నీళ్లు విడుచుచు విత్తుతున్నావు కదా, దేవుని సన్నిధిలో ఎంతో భారము కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా ఇదిగో నా పరిస్థితులు అని. దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు విడుస్తున్నావు నువ్వు. ఇదిగో దేవుడు నీ కన్నీటిని చూశాడు. ఈరోజు ఏదైతే నీవు విత్తుతున్నావో దానికి తగ్గ ప్రతిఫలాన్ని, మేలుని తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. నీ లేమిలో నువ్వు దేవుని కోసం నిలబడ్డావు. చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని మీద విశ్వాసంతో నువ్వు ప్రార్థనను విత్తావు. ఇదిగో దేవుని కార్యాల కొరకు నువ్వు నిలబడ్డావు. వీటన్నిటినీ ఎరిగిన దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చి నిన్ను బలపరుస్తూ ఉన్నారు. కన్నీళ్లు విడుచుచు విత్తుతున్నవారు సంతోషగానముతో పంట కోస్తారట. హల్లెలూయా. నువ్వు ఎలా పంట కోస్తావు, నువ్వు ఎలా సమృద్ధితో నువ్వు నింపబడతావు అంటే సంతోషగానముతోనంట. ఒకప్పుడు దుఃఖముతో ఉన్నావు నువ్వు. నీ జీవితాన్ని చూసినప్పుడు, భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు, కొన్ని పరిస్థితులు నువ్వు తలంచుచున్నప్పుడే భయంకరమైన ఇబ్బంది, వేదన నీ జీవితంలో ఉండేది. ఈ రోజు నుంచి దేవుడు చెప్తూ ఉన్నారు, సంతోషగానముతో సమృద్ధికరమైన పంట నీ జీవితంలో నువ్వు కలిగి ఉండబోతూ ఉన్నావు. ఆమేన్. కుటుంబంలో మనస్పర్ధలుండి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా? దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నీ చేతి నిండా నువ్వు ఎంత సంపాదిస్తూ ఉన్నా అది నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నావా? సంతోషగానంతో నువ్వు సమృద్ధిలోకి వెళ్ళబోతూ ఉన్నావు. ఆరోగ్యపరమైన పరిస్థితులు కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏదైతే ఇబ్బంది ఉంది అని నువ్వు అనుకుంటున్నావో నమ్మకంతో, విశ్వాసంతో ఉండు. సంతోషకరమైన దీవెనలు నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ఇది మనుషులు ఇస్తున్న మాట కాదు, ఇది సజీవుడైన దేవుడు, నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను చూచుచున్న దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మరి ఇంత గొప్ప వాగ్దానం నీ జీవితంలో ఫలించాలంటే నువ్వేం చెయ్యాలి అంటే, మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చే. తండ్రి, నీ మాటను నేను నమ్ముతున్నాను ప్రభువా. నీ నోటి మాట సర్వ సృష్టిని సృజించిందయ్యా. ఈరోజు అదే మాట తండ్రి నాకు దయచేసావు. నేను నమ్ముతున్నాను. నా జీవితంలో కన్నీటి నువ్వు తొలగించబోతున్నావు. నాకు విశ్వాసం ఉంది, నా జీవితాన్ని నువ్వు సంతోషంతో నింపబోతున్నావని విశ్వాసంతో ప్రార్థించు. ప్రార్థిస్తున్న నీవైనా నేనైనా మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన పని ఏదైనా చేసుంటే ఈరోజు గనక మనం ఒప్పుకుని విడిచిపెడితే, నా ప్రభు చెప్పాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటారని. ఖచ్చితంగా దేవుని కనికరము ఈరోజు నీ మీదకి రాబోతూ ఉంది. నువ్వు గొప్ప సాక్ష్యము యేసు నామములో చెప్పబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.